నెంబర్ 10 ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2024 కోసం డీసీ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా డేవిడ్ వార్నర్ మరియు పృథ్వీ షా బరిలోకి తీస్తారు. ఇక తర్వాత నెంబర్ 3లో మిచెల్ మార్ష్, నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో ట్రైస్టన్ స్టబ్స్, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో కుమార్ కుషాగ్రా, నెంబర్ 8లో సుమిత్ కుమార్ ఆర్ లలిత్ యాదవ్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో ముఖేష్ కుమార్ ఆర్ ఇషాంత్ శర్మ, నెంబర్ 11లో ఎండ్రిక్ నోకియా మరి ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే టాప్ ఆర్డర్ బాగానే కనిపిస్తుంది. ఒక పృథ్వీ షా ఫామ్ పక్కన పెడితే మిగతా ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. అయితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే మాత్రం రిషబ్ పంత్ తిరిగి వస్తున్నప్పటికీ స్టిల్ కొంతవరకు వీక్గానే కనిపిస్తుంది. మెయిన్లీ ఇప్పుడైతే హ్యారీ బ్రూక్ బయటికి వెళ్ళిపోవడం వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఇంకా వీక్గా మార్చింది. సో స్టబ్స్ అయితే చాలా మంచి ప్లేయరే, బట్ ప్రీవియస్గా అతను ఐపీఎల్ ఆడినప్పుడు అంతగా సక్సెస్ చూడలేదు. ఇక వికెట్ కీపర్ కుషాగ్రా చూసుకున్న తనని చాలా పెద్ద అమౌంట్ పెట్టుకున్నారు. సో అతని మీద డెఫినెట్లీ ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం డీసీ స్పిన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ స్పిన్నర్స్. అలాగే ప్రజెంట్ ఇద్దరు T20 ఫార్మాట్లో చాలా మంచి ఫామ్లో కూడా ఉన్నారు. ఇక వీళ్ళకి తోడు డీసీ టీం ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే లలిత్ యాదవ్ నెంబర్ 8లో ఆడిస్తారు. లేదు ఒక ఎక్స్ట్రా పేస్ బౌలర్ కావాలనుకుంటే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అని సుమిత్ కుమార్ను నెంబర్ 8లో ఆడిస్తారు. సో పిచ్ మరియు కండిషన్స్కి తగ్గట్టు వాళ్ళకి ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలనుకుంటే సుమిత్ కుమార్ను, లేదు స్పిన్ ఆల్రౌండర్ కావాలనుకుంటే లలిత్ యాదవ్ ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వాళ్ళ పేస్ బౌలింగ్ విషయానికి వస్తే పర్వాలేదు, యావరేజ్గా కనిపిస్తుంది. ముఖేష్ కుమార్ మరియు ఖలీల్ అహ్మద్ చాలా వరకు మంచి పేస్ బౌలర్స్ అయినప్పటికీ కొంతవరకు కన్సిస్టెన్సీ అనేది ఉండదు. అలాగే ఎండ్రిక్ నోకియా చూసుకున్నా సరే అంత నిలకడగా బౌలింగ్ చేయలేడు, పైగా అతను ఇంజరీస్తో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు. సో ఢిల్లీ స్పిన్ బౌలింగ్ బాగా ఉన్నప్పటికీ డెఫినెట్లీ పేస్ బౌలింగ్లో కొంతవరకు సమస్యలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ సారి ఈ టీం యొక్క పెర్ఫార్మెన్స్ కంబ్యాక్ అవ్వబోతున్న వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అతను కనుక మంచిగా క్యాప్టెన్సీ చేసి మంచిగా బ్యాటింగ్ చేస్తే ఈ టీం పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అలా కాకుండా పంత్ ఏమైనా ఫెయిల్ అయితే మాత్రం డెఫినెట్లీ లాస్ట్ ఇయర్లోనే ఈసారి కూడా డీసీ టీం డౌన్ఫాల్ చూడొచ్చు. నెంబర్ 9 గుజరాత్ టైటన్స్. రాబోయే సీజన్ కోసం జీటీ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరియు రుద్దుమన్ సహా బరిలో దిగబోతున్నారు. ఇక తర్వాత నెంబర్ 3లో సాయి సుదర్శన్, నెంబర్ 4లో కేన్ విలియమ్సన్, నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 6లో షారుఖ్ ఖాన్, నెంబర్ 7లో రాహుల్ తెవాతియా, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో ఆర్ సాయి కిషోర్ ఆర్ సుశాంత్ మిశ్రా, నెంబర్ 10లో ఉమేష్ యాదవ్, నెంబర్ 11లో స్పెన్సర్ జాన్సన్ ఆర్ నూర్ అహ్మద్ మరి ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జీటీ టాప్ ఆర్డర్ అయితే సాలిడ్గానే కనిపిస్తుంది. మెయిన్లీ లాస్ట్ టైం శుభ్మన్ గిల్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఈసారి కూడా రిపీట్ చేయగలిగితే వాళ్ళకి తిరిగి ఉండదు. అలాగే సుదర్శన్తో పాటు సహా కూడా లాస్ట్ టైం మంచిగానే పెర్ఫామ్ చేశారు. కానీ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం కొంతవరకు ఇబ్బంది పడేలా కనిపిస్తున్నారు. మెయిన్లీ గత కొన్ని సీజన్స్గా చూసుకుంటే కేన్ విలియమ్సన్ యొక్క స్ట్రైక్ రేట్ ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. సో అతను కనుక మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యాలని లోటు తీర్చగలిగితే డెఫినెట్లీ గుజరాత్ టీం టాప్లో ఉంటుంది. లేకపోతే ఆ టీం మిడిల్ ఆర్డర్ విషయంలో చాలా కష్టాలు పడాలి. ఈవెన్ షారుఖ్ ఖాన్ మరియు రాహుల్ తెవాతియా చూసుకున్న లాస్ట్ టైం వాళ్ళకి అంత ఎక్స్పోజర్ దొరకలేదు. చాలా తక్కువ బంతులు ఆడారు. బట్ డెఫినెట్లీ వాళ్ళ ఫినిషింగ్ స్కిల్స్ మీద అయితే నమ్మకం ఉంచొచ్చు. సో జీటీ టీంకి మిడిల్ ఆర్డర్లో ది స్ట్రాంగెస్ట్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్. అయితే అతని ఫామ్ కూడా కొంతవరకు క్వశ్చన్ మార్కే. లాస్ట్ ఇయర్ ఒక హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. సో జీటీ మిడిల్ ఆర్డర్ విషయంలో అయితే కొంతవరకు ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ రషీద్ ఖాన్ మరియు మోహిత్ శర్మ ఇద్దరు కూడా టాప్ బౌలర్స్. బట్ మిగతా బౌలర్స్ విషయంలో మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉంది. మెయిన్లీ మొహమ్మద్ షమి లేకపోవడం ఆ టీంకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. సో సెమీ ప్లేస్లో అయితే జీటీ టీం ఉమేష్ యాదవ్ ఆడించవచ్చు. అలాగే వాళ్ళు రషీద్ ఖాన్కు తోడు ఒక ఇండియన్ స్పిన్నర్ ఆడించాలంటే సాయి కిషోర్ ఆడిస్తారు. లేదు ఫారెన్ స్పిన్నరే కావాలనుకుంటే నూర్ అహ్మద్ ఆడిస్తారు. ఒకవేళ నూర్ అహ్మద్ ఆడితే వాళ్ళకి ఇండియన్ స్పిన్నర్ యొక్క అవసరం ఉండదు. దీంతో జీటీ టీం ఇండియన్ ఫాస్ట్ బౌలర్గా సుశాంత్ శర్మ లేదా కార్తిక్ త్యాగి లాంటి ప్లేయర్స్ని వాడుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఆన్ ది పేపర్ జీటీ టీం పర్వాలేదు, బాగానే ఉంది. బట్ ఈ టీం యొక్క పెర్ఫార్మెన్స్ కూడా వాళ్ళ కెప్టెన్ పెర్ఫార్మెన్స్ మీద గట్టిగా డిపెండ్ కాబోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం శుభ్మన్ గిల్ జీటీ విజయ్లో చాలా కీ రోల్ ప్లే చేశాడు. బట్ ఈసారి అతను కెప్టెన్గా ఆడబోతున్నాడు. ఒకవేళ అతను కెప్టెన్సీ ప్రెజర్ను బాగా హ్యాండిల్ చేయగలిగితే జీటీ టీం ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళిపోతుంది. ఒకవేళ అతను కెప్టెన్సీ ప్రెజర్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే అప్పుడు జీటీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టమైన పని. సో డీసీ టీంలోనే జీటీ టీం కూడా వాళ్ళ కెప్టెన్ పెర్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. నెంబర్ 8 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2024 కోసం ఆర్సీబీ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా ఫ్యాఫ్ డూ ప్లెసిస్ మరియు విరాట్ కోహ్లీ బరిలో దిగబోతున్నారు. ఇక తర్వాత నెంబర్ 3లో రజత్ పటిడార్, నెంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5లో క్యామరూన్ గ్రీన్, నెంబర్ 6లో అనూజ్ రావత్, నెంబర్ 7లో మహిపాల్ లామ్రోర్, నెంబర్ 8లో దినేష్ కార్తిక్, నెంబర్ 9లో కరణ్ శర్మ, నెంబర్ 10లో అల్జారీ జోసెఫ్ ఆర్ రీస్ టాప్లే, నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ మరి ఇంపాక్ట్ ప్లేయర్గా యష్ దయల్ లేదా ఆకాష్ దీప్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్సీబీ టీం యొక్క బలం అంతా వాళ్ళ టాప్ 5లోనే ఉంది. ఫ్యాఫ్, కోహ్లీ, పటిడార్, మ్యాక్స్వెల్ మరియు గ్రీన్ ఈ 5గురిలో ఏ ముగ్గురు పైన రోజు ఆర్సీబీ టీం ఖచ్చితంగా భారీ స్కోర్ కొడుతుంది. బట్ వీళ్ళ తర్వాత చూసుకుంటే ఆర్సీబీ టీం అంత స్ట్రాంగ్గా అయితే లేదు. మరీ ముఖ్యంగా వాళ్ళ స్పిన్ బౌలింగ్ బిగ్గెస్ట్ వీక్ పాయింట్. సో కరణ్ శర్మ లాస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు. అలాగే తనతో పాటు పేస్ బౌలర్స్ చూసుకున్న మంచి ఫారెన్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్ళని ఒక్క బౌలర్ని మాత్రం ఆడించగలరు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాఫ్, మ్యాక్స్వెల్ మరియు గ్రీన్ టాప్ 5లో ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. దీంతో వాళ్ళకి మరొక ఫారెన్ ప్లేయర్ని మాత్రం ఆడించుకోగలిగే స్కోప్ ఉంటుంది. అంటే అల్జారీ జోసెఫ్, రీస్ టాప్లే మరియు లాకీ ఫెర్గ్యూసన్ వీళ్ళ ముగ్గురులో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది.
సో ఒకవేళ వాళ్ళు లెఫ్ట్ ఆర్మ్ సేమర్ రీస్టాప్ లైన్ ఆడిస్తే అప్పుడు ఇండియన్ ఫాస్ట్ బౌలర్గా ఆకాశదీప్ని ఆడిస్తారు, ఎందుకంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటుంది. లేదు ఫారెన్ బౌలర్గా ఒక రైట్ ఆర్మ్ సేమర్ని తీసుకుంటే దాని లెఫ్ట్ ఆర్మ్ పేస్ కోసం ఎస్టైల్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎనీ అవన్నీ తీసుకున్నప్పటికీ ఆర్సీబీ టీంలో రన్స్ని కంటైన్ చేయగలిగే బౌలర్ కనిపించట్లేదు. అంటే వికెట్స్ తీసినా తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసే బౌలర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఎవరు లేరని చెప్పుకోవాలి. ఈ టీంలో లాస్ట్ టైం ఉన్న వాళ్ళలో సిరాజ్ అక్కడే కాస్త 8 బిలో ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మిగతా ప్లేయర్స్ అందరూ 9+ ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో ఫర్ ఆర్సీబీ టీం సక్సెస్ చూడాలంటే వాళ్ళ టాప్ 5లోనే ఉంది. మెయిన్లీ విరాట్ కోహ్లీ మరియు గ్లెన్ మ్యాక్స్వెల్ 2016లో విరాట్ కోహ్లీ మరియు డివిలియర్స్ లాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళు ఈజీగా ఫైనల్కి వెళ్ళిపోతారు. అలా కాకుండా వాళ్ళ టాప్ 5 బ్యాట్స్మెన్ దగ్గర నుంచి సరైన పెర్ఫార్మెన్స్ రాకపోతే మరోసారి ఆర్సీబీ టీంకు ప్లేఆఫ్స్కి వెళ్ళడం కష్టమే. నెంబర్ 7 రాజస్థాన్ రాయల్స్. రాబోయే సీజన్లో రాజస్థాన్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా జాస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో సంజు శాంసన్, నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో షమ్రాన్ నెట్మైర్, నెంబర్ 6లో రోమెన్ పోవెల్, నెంబర్ 7లో ధ్రువ్ జురెల్, నెంబర్ 8లో రవి అశ్విన్, నెంబర్ 9లో వెష్ ఖాన్, నెంబర్ 10లో సందీప్ శర్మ, నెంబర్ 11లో ట్రెంట్ బోల్ట్ మరి ఇంపాక్ట్ ప్లేయర్గా యజ్వేంద్ర చహల్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ టీంలో టాప్ ఆర్డర్ నిజంగా టాప్ నాచ్లో ఉంది. జాస్ బట్లర్, జైస్వాల్, శాంసన్ ముగ్గురు కూడా మ్యాచ్ విన్నర్సే. తమదైన రోజున వంటి చేత మ్యాచ్ని గెలిపించగలరు. అయితే మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ఈ టీంకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్లీ రెయిన్ పరాగ్ చాలా కాలం నుండి ఆ టీంకి సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. అలాగే వాళ్ళు తీసుకున్న రోమెన్ పోవెల్ కూడా మంచి పవర్ హిట్టర్ అయినప్పటికీ స్పిన్ బౌలింగ్ని సరిగ్గా ఆడలేడు. సో అతను ఆర్ఆర్ టీం సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలగాలి. లాస్ట్ టైం డీసీ టీం అతను అబ్ద ఆర్డర్ పంపి చాలా మిస్టేక్ చేసింది. బట్ ఈసారి మాత్రం ఆర్ఆర్ టీం రోమెన్ పోవెల్ ఒక ఫినిషర్గా యూజ్ చేసుకుంటే బెటర్. ఇక తర్వాత చూసుకుంటే ధ్రువ్ జురెల్ ఎలానో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ అతని తర్వాత ఆర్ఆర్ టీంకి అంత ఎక్కువగా బ్యాటింగ్ డెప్త్ కనిపించట్లేదు. అఫ్కోర్స్ అశ్విన్ బ్యాటింగ్ చేయగలడు, బట్ అతని బ్యాటింగ్ T20 ఫార్మాట్కి అంతలా సరిపోదు. పైగా రీసెంట్గా అతని బ్యాటింగ్ ఫామ్ అంత మంచిగా కూడా లేదు. సో ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే ఆర్ఆర్ టీం దగ్గర ఎక్కువ మంది ఆల్రౌండర్స్ లేరు. దీనివల్ల వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ అంత ఎక్కువగా కనిపించట్లేదు. బట్ ఎనివే బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్స్కి అశ్విన్ మరియు చాల్ కాంబినేషన్ చాలా వండర్ఫుల్ కాంబినేషన్. అలాగే పేస్ బౌలింగ్లో చూసుకున్న ట్రెంట్ బోల్ట్ అంటే ఒక గన్ బౌలర్ ఉన్నాడు. బట్ మిగతా ఇద్దరైన అవేష్ ఖాన్ మరియు సందీప్ శర్మ అంత టాప్ మ్యాచ్ బౌలర్స్ అయితే కాదు. అఫ్కోర్స్ సందీప్ శర్మ పవర్ ప్లేలో బాగానే బౌలింగ్ చేస్తాడు. బట్ డెత్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆర్ఆర్ టీం దగ్గర అంత మంచి రిసోర్సెస్ లేవు. సో డెఫినెట్లీ ఆర్ఆర్ టీంకి అయితే మిడిల్ ఆర్డర్ వీక్నెస్, అలాగే డెత్ బౌలింగ్ వీక్నెస్ అండ్ ఆల్సో ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ విషయంలో కూడా కొంతవరకు వీక్నెస్ కనిపిస్తుంది. అయితే వాళ్ళ టాప్ ఆర్డర్ ఫైర్ అయితే మాత్రం ఇవన్నీ పెద్దగా కనిపించవు. ఆర్ఆర్ టీం ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. నెంబర్ 6 సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2024 కోసం ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ మరియు మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4లో అభిషేక్ శర్మ, నెంబర్ 5లో హెన్రిక్ క్లాసెన్, నెంబర్ 6లో అబ్దుల్ సమద్, నెంబర్ 7లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో వనింద్ అసరంగా, నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 11లో ఉమ్రాన్ మాలిక్ ఆర్ జయదేవ్ ఉనత్కట్ మరి ఇంపాక్ట్ ప్లేయర్గా టీనా ట్రజన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. సో అంది పేపర్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం బలంగానే కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ ఫారెన్ కోర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ఎనివే పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ మరియు అబ్దుల్ సమద్ ఈ ముగ్గురు కూడా ఎస్ఆర్హెచ్ టీంకి కొంతవరకు వీక్లింగ్స్ లాంటి వాళ్ళు. అంటే వాళ్ళ టైం వచ్చినప్పుడు తప్పితే కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేయలేరు. ఈవెన్ రాహుల్ త్రిపాఠి కూడా లాస్ట్ టైం కొంతవరకు అటు ఇటు అయ్యింది. సో బ్యాటింగ్ విషయంలో ఎక్కువగా ఎస్ఆర్హెచ్ టీం ట్రావిస్ హెడ్ మరియు హెన్రిక్ క్లాసెన్ మీద గట్టిగా డిపెండ్ కాబోతున్నారు. అలాగే వాషింగ్టన్ సుందర్ మరియు ప్యాట్ కమిన్స్ కూడా వాళ్ళకి చాలా మంచి బ్యాటింగ్ ఆప్షన్స్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎప్పట్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా రావడం వాళ్ళ బౌలింగ్కి బిగ్గెస్ట్ బూస్ట్. అలాగే ఈసారి వాళ్ళ స్పిన్ అటాక్లో అసరంగా లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ కూడా వచ్చాడు. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ టీం దగ్గర చాలా మంచి క్వాలిటీ బౌలింగ్ అటాక్ ఉంది. బట్ మార్క్ హెన్సన్ ఆడకపోతే పవర్ ప్లేలో భూవిక్ తోటి ఎవరు బౌలింగ్ చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. సో దీని గురించి నేను ఎస్ఆర్హెచ్ టీం ఉమ్రాన్ మాలిక్ కంటే జయదేవ్ ఉనత్కట్ని తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే అతను పవర్ ప్లేలో చాలా మంచిగా బౌలింగ్ చేయగలడు. అండ్ దాని వాళ్ళకి మిడిల్ మరియు డెత్ ఓవర్స్లో ప్యాట్ కమిన్స్ మరియు నటరాజన్ బాగా హ్యాండిల్ చేయగలరు. సో కొంతమంది ప్లేయర్స్ యొక్క ఇండివిజువల్ ఫామ్ని పక్కన పెడితే ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ దగ్గర అయితే చాలా మంచి టీమే ఉంది. చూడాలి మరి ఈ టీంతో వాళ్ళు ఈసారైనా ప్లే ఆఫ్స్కి వెళ్ళగలుగుతారా లేకపోతే మరోసారి బాటంలోనే ఉంటారా అనేది. నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2024 కోసం లక్నో టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా క్వింటన్ డీకాక్ మరియు దేవదత్ పడిక్కల్ బరిలో దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో దీపక్ కూడా ఆర్ ప్రేరేక్ మన్కాడ్, నెంబర్ 4లో కేఎల్ రాహుల్, నెంబర్ 5లో నికోలస్ పూరన్, నెంబర్ 6లో మార్కస్ స్టాయినస్, నెంబర్ 7లో ఆయుష్ బదోని, నెంబర్ 8లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9లో శివం మావే, నెంబర్ 10లో రవి బిష్ణోయ్, నెంబర్ 11లో నవనీల్ హక్ మరి ఇంపాక్ట్ ప్లేయర్గా మోషిన్ ఖాన్ లేదా యష్ ఠాకూర్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంది పేపర్ చూసుకుంటే లక్నో వాళ్ళ దగ్గర కూడా చాలా స్ట్రాంగ్ టీం కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ దగ్గర ఉన్న మిడిల్ ఆర్డర్ చాలా డెడ్లీ మిడిల్ ఆర్డర్. కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, మార్కస్ స్టాయినస్ మరియు బదోని. ఈవెన్ కృణాల్ పాండ్యా కూడా బ్యాటింగ్ చేయగలడు. సో వీళ్ళ దగ్గర ఉన్న మిడిల్ ఆర్డర్లో చాలా మంది పవర్ హిట్టర్స్ ఉన్నారు. అలాగే కేఎల్ రాహుల్ అంటే ఒక మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడగలిగే ప్లేయర్ కూడా ఉన్నాడు. బట్ వాళ్ళ టాప్ ఆర్డర్ మరియు బౌలింగ్లోనే కొంతవరకు సమస్యలు ఉన్నాయి. మెయిన్లీ నెంబర్ 3 బ్యాట్స్మెన్ ఇప్పటికీ సరిగ్గా సెట్ అవ్వలేదు. అలాగే ఫాస్ట్ బౌలింగ్లో చూసుకున్న ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కూడా కనిపించట్లేదు. సో మోస్ట్లీ ఫాస్ట్ బౌలర్స్ విషయంలో లక్నో టీం యంగ్స్టర్స్ మీద డిపెండ్ అవ్వాలి. అయితే స్పిన్నర్స్ విషయానికి వస్తే మాత్రం కృణాల్ పాండ్యా మరియు బిష్ణు రూపంలో చాలా స్ట్రాంగ్ స్పిన్నర్స్ ఉన్నారు.
అలాగే ఒకవేళ వాళ్ళు థర్డ్ స్పిన్నర్ కావాలనుకుంటే అమిత్ మిశ్రా లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో స్పిన్ బౌలింగ్ పరంగా లక్నో టీంకి అలాంటి లోటు లేదు. పేస్ బౌలింగ్లోనే కొంతవరకు అటు ఇటు అయింది. బట్ ఎనిమిది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం లక్నో టీం మరోసారి బాగా పెర్ఫామ్ చేయగలిగితే ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. నెంబర్ 4 పంజాబ్ కింగ్స్. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం పంజాబ్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా శిఖర్ ధవన్ మరియు జానీ బైర్స్టో బరిలో దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో ప్రభ్ సిమ్రాన్ సింగ్, నెంబర్ 4లో హర్ప్రీత్ భాటియా ఆర్ ఆదర్వ టైడే, నెంబర్ 5లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 6లో జితేష్ శర్మ, నెంబర్ 7లో శామ్ కరణ్, నెంబర్ 8లో హర్షల్ పటేల్, నెంబర్ 9లో హర్ప్రీత్ బ్రార్, నెంబర్ 10లో కగ్గీశ్వర్ రబాడా, నెంబర్ 11లో రాహుల్ చహర్. మరి ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షదీప్ సింగ్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర కూడా ఆన్ ది పేపర్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ టీమే కనిపిస్తుంది. మిగిలిన వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చాలా అంటే చాలా డెడ్లీగా ఉంది. అలాగే టాప్ ఆర్డర్ చూసుకున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్తో పాటు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. సో ఒక నెంబర్ 4 స్పాట్ మరియు స్పిన్ బౌలింగ్ని తప్పిస్తే మిగతా అంతా బాగానే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే నెంబర్ 9లో వచ్చి హర్ప్రీత్ బ్రార్ కూడా మంచిగా బ్యాటింగ్ చేయగలడు. ఈవెన్ కగ్గీశ్వర్ రబాడా కూడా కొన్ని పెద్ద హిట్స్ కొట్టగలడు. సో ఓవరాల్గా 1-2 వీక్ లింక్స్ తప్పిస్తే పంజాబ్ వాళ్ళ దగ్గర అయితే చాలా మంచి టీం ఉంది. వాళ్ళ కెప్టెన్ శిఖర్ ధవన్ సరిగ్గా పెర్ఫామ్ చేసి టీంని బాగా లీడ్ చేస్తే ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 3 కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ 2024 కోసం కేకేఆర్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ మరియు వెంకటేష్ అయ్యర్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో నితీష్ రాణా, నెంబర్ 5లో రింకు సింగ్, నెంబర్ 6లో ఆండ్రే రసెల్, నెంబర్ 7లో రమన్దీప్ సింగ్, నెంబర్ 8లో సునీల్ నారాయణ్, నెంబర్ 9లో మిచెల్ స్టార్క్, నెంబర్ 10లో హర్షిత్ రాణా, నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి మరి ఇంపాక్ట్ ప్లేయర్గా శ్రేయస్ శర్మ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే కేకేఆర్ టీంలో ఒక్క వీక్లింగ్ కూడా కనిపించట్లేదు. మెయిన్ వాళ్ళు ఫిల్ సాల్ట్ని తీసుకోవడం వల్ల వాళ్ళకైతే చాలా స్ట్రాంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దొరికాడు. సో ప్రజెంట్ అయితే సాల్ట్ బేవచ్చంగా సెంచరీలు కొడుతున్నాడు. మెయిన్లీ T20 ఫార్మాట్లో టాప్ నాచ్ ఫామ్లో ఉన్నాడు. అలాగే వెంకటేష్ అయ్యర్ కూడా లాస్ట్ టైం చాలా మంచిగా పెర్ఫామ్ చేశాడు. ఇక వీళ్ళతో పాటు మిగతా బ్యాట్స్మెన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెంబర్ 9లో వచ్చి మిచెల్ స్టార్క్ దాకా వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ ఉంది. మెయిన్లీ ప్రజెంట్ రింకు సింగ్ మరియు రసెల్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నారు. అలాగే క్యాప్టెన్సీ విషయంలో చూసుకున్న వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈసారి కంబ్యాక్ చేయబోతున్నాడు. సో డెఫినెట్లీ బ్యాటింగ్ విషయంలో కేకేఆర్ టీం దగ్గర చాలా స్ట్రెంత్ కనిపిస్తుంది. ఈవెన్ బౌలింగ్లో చూసుకున్న వాళ్ళు స్పిన్ బౌలింగ్ ఎప్పట్లోనే టాప్ నాచ్. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి మరియు శ్రేయస్ శర్మ వీళ్ళ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఫాస్ట్ బౌలింగ్లో మిచెల్ స్టార్క్ లాంటి ఒక గన్ బౌలర్ ఉన్నాడు. సో వీళ్ళకున్న ఒకే ఒక వీక్నెస్ ఏంటంటే ఇండియన్ ఫాస్ట్ బౌలర్. మిచెల్ స్టార్క్ తోడు మంచిగా బౌలింగ్ చేసే ఒక ఎక్స్పీరియన్స్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయితే వీళ్ళ దగ్గర కనిపించట్లేదు. అదే వీళ్ళ దగ్గర షమీ లేదా బుమ్రా లాంటి ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉంటే ఖచ్చితంగా కేకేఆర్ టీం ఈ సీజన్లో టాప్లో ఉండేది. బట్ వీళ్ళ దగ్గర ఉన్న టీంతో అయితే వీళ్ళు కన్సిస్టెంట్గా రాణించగలిగితే ఈజీగా ప్లే ఆఫ్స్కి వెళ్ళగలరు. ఇన్ఫాక్ట్ గట్టిగా ట్రై చేస్తే కేకేఆర్ టీం ఫైనల్స్కి వచ్చినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో చూడాలి మరి ఈసారి కేకేఆర్ టీం గంభీర్ యొక్క మెంటర్షిప్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళగలుగుతుందా లేదా అనేది. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2024 కోసం అయితే ముంబై టీం దగ్గర చాలా స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 కనిపిస్తుంది. సో వీళ్ళ టీంలో చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్ ఆడబోతున్నారు. ఇక తర్వాత నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో టిమ్ డేవిడ్, నెంబర్ 7లో మొహమ్మద్ నబీ, నెంబర్ 8లో జెరాల్డ్ కోహ్లీ, నెంబర్ 9లో పీయూష్ చావ్లా, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో జేసన్ బెహ్రాన్డ్రాఫ్ మరి ఇంపాక్ట్ ప్లేయర్గా నెహల్ వదేరా ఆర్ ఆకాష్ మధ్యవాల్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆన్ ది పేపర్ చూసుకుంటే ముంబై టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. టాప్ ఆర్డర్లో బలం ఉంది, అలాగే మిడిల్ ఆర్డర్లో కూడా చాలా బలం కనిపిస్తుంది. మెయిన్లీ వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అయితే సీజన్లోనే స్ట్రాంగెస్ట్ పేస్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. సో ముంబై టీం పవర్ ప్లేలో హార్దిక్ పాండ్యా, జేసన్ బెహ్రాన్డ్రాఫ్ మరియు బుమ్రాతో బౌలింగ్ చేస్తుంది. అండ్ దాని మిడిల్ ఓవర్స్లో కోహ్లీ, పీయూష్ చావ్లా మరియు నబీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ ఎత్ ఓవర్స్లో చూసుకుంటే వాళ్ళు ఆకాష్ మధ్యవాల్ లాంటి ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తే బుమ్రాతో కలిసి అతను ఎదిరిపోయి బౌలింగ్ చేయగలడు. సో ఫర్ షూర్ ముంబై బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో చాలా ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తుంది. వాళ్ళకి ఒకవేళ బ్యాట్స్మెన్ ఎక్కువగా ఫెయిల్ అయితే నెహల్ వదేరాని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొస్తారు. లేదు బ్యాటింగ్ బాగానే క్లిక్ అయింది అనుకుంటే ఒక ఎక్స్ట్రా బౌలర్గా ఆకాష్ మధ్యవాల్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో మంచి యూత్ మరియు ఎక్స్పీరియన్స్తో మిక్స్ అయిన ముంబై టీం అయితే ఖచ్చితంగా ఈసారి టైటిల్ ఫేవరెట్స్లో ఒక టీం అని చెప్పుకోవచ్చు. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. డిపెండింగ్ ఛాంపియన్స్ అయిన సిఎస్కే టీం దగ్గర ఈసారి కూడా ఒక ఛాంపియన్ టీమే కనిపిస్తుంది. సో వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ మరియు రచిన్ రవీంద్ర బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో అజింక్య రహానే, నెంబర్ 4లో శివం దూబే, నెంబర్ 5లో డారెల్ మిచెల్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో ఎంఎస్ ధోని, నెంబర్ 8లో షార్దుల్ ఠాకూర్, నెంబర్ 9లో దీపక్ చహర్, నెంబర్ 10లో మహేష్ అతీక్షణ, నెంబర్ 11లో ముఖేష్ చౌదరి మరి ఇంపాక్ట్ ప్లేయర్గా మతీషా పత్రేనా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ ప్లేయింగ్ 11తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ని కలుపుకుంటే మొత్తం 9 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే బ్యాటింగ్ డెప్త్ చూసుకున్న నెంబర్ 10లో వచ్చే మహేష్ అతీక్షణ కూడా బ్యాటింగ్ చేయగలడు. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర కూడా మంచి యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్తో మిక్స్ అయిన టీం ఉంది. సో ఆల్మోస్ట్ ఇదే టీంతో లాస్ట్ టైం సిఎస్కే టీం ఛాంపియన్స్గా నిలిచింది. అండ్ ఈసారి కూడా డెఫినెట్లీ వాళ్ళు హాట్ ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఇప్పుడు డారెల్ మిచెల్ మరియు రచిన్ రవీంద్ర లాంటి ఇన్ఫార్మ్ ప్లేయర్స్ ఆ టీంలోకి రావడం బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. అలాగే బ్యాటింగ్ డెప్త్లో చూసుకున్న షార్దుల్ ఠాకూర్ లాంటి ఒక ఎక్స్ట్రా వెపన్ వాళ్ళకి యాడ్ అయ్యింది. ఈవెన్ మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ చూసుకున్న చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతి ప్లేయర్కి కూడా ఒక చక్కటి రీప్లేస్మెంట్ ప్లేయర్ ఉన్నాడు. బట్ ఎనివే మతీషా పత్రాని ఇంజరీ కొంతవరకు ఈ టీంని ఇబ్బంది పెట్టే విషయం. ఒకవేళ అతను కనుక ఏమైనా మ్యాచెస్ మిస్ అయితే అప్పుడు సిఎస్కే టీంకి డెత్ బౌలింగ్ ప్రాబ్లం కొంతవరకు వస్తుంది.
అఫ్కోర్స్ లాస్ట్ టైం తుషార్ దేశపాండే డెత్ బౌలింగ్లో కాస్త కవర్ చేశాడు. బట్ స్టిల్ 10 రాణా లేకపోతే మాత్రం సిఎస్కే టీం డెత్ బౌలింగ్లో కొంతవరకు తడబడే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే మరి ఎంఐ టీంలో నాకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇన్పాటి 2 జట్లు తమ స్థాయికి తగ్గట్టు రాణించగలిగితే మనం ఒక వింటేజ్ ఫైనల్ మ్యాచ్ని చూసే ఛాన్స్ ఉంటుంది. మరి మీరు రాబోయే ఐపీఎల్ 2024 కోసం ఏ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లో ఉందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.